సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్ర చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గుగని సింగరేణి కేటాయించిన నేపథ్యంలో కార్మికుల ఆహ్వానం మేరకు ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ నెల 13, 14 తేదీలో 2 రోజుల పాటు సాగే యాత్రలో 4 జిల్లాల్లో పర్యటించి కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్, తాడిచెర్లలో బొగ్గు బంగారం లాంటి బొగ్గు, నాణ్యమైన బొగ్గు, హై క్వాలిటీ బొగ్గు ఉంటుంది. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ల 182 మిలియన్ టన్నుల బొగ్గు, అంటే దాదాపు సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేయొచ్చు. దీని ద్వారా సింగరేణికి 64,000 కోట్ల రూపాయలు రెవెన్యూకి యాడ్ అయితే సింగరేణి కొత్తగా 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ని ఇవాళ సింగరేణికి వేలం లేకుండా డైరెక్ట్గా ఇవ్వడం వలన వేలానికి సంబంధించిన ఏదైతే ఆక్షన్ ప్రీమియం ఫీజు ఉంటుందో అది 2,500 కోట్ల రూపాయలు, అది కూడా ఇవాళ సింగరేణికి సేవ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బొగ్గు వలన రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ ద్వారా వచ్చేది. అదేవిధంగా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉండడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తాడిచెర్ల 2 వలన